ఆచార్య అంజీరంగా విశ్వవిద్యాలయం పర్యావరణ వ్యవస్థలను పరిరక్షిస్తూ ఆహారం పోషక భద్రత కోసం వాతావరణం స్మార్ట్ వ్యవసాయ పద్ధతుల్లో రైతుల శ్రేయస్సు కోసం వ్యవసాయ విశ్వవిద్యాలయం కృషి చేస్తుంది. బిఎస్సి ఆనర్స్ అగ్రికల్చర్ కోర్సుల్లో 2024-25 సంవత్సరం నుండి కృత్రిమ మేధస్సు, రోబోటిక్స్, మెషిన్ లెర్నింగ్ మొదలైన కొత్త కోర్సుల్ని ప్రవేశపెడుతున్నాం. కుప్పం, బాపట్ల, పల్నాడు, విజయనగరంలో 4 కొత్త కృషి విజ్ఞాన కేంద్రాలని ఏర్పాటు చేస్తున్నాం. ఏఎన్జిఆర్యు కిసాన్ డ్రోన్ రిమోట్ పైలట్ శిక్షణ సంస్థ డిసిసిఏ అక్విడేషన్ కూడా పొందింది. ఈ శిక్షణ సంస్థ నుంచి ఇప్పటికే 702 మంది రైతులు డ్రోన్ పైలట్ల శిక్షణ పొందారు. 2025-26 సంవత్సరానికి ఈ విశ్వవిద్యాలయానికి 507.01 కోట్లు బడ్జెట్ను ప్రతిపాదిస్తున్నాం. డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం ఈ విశ్వవిద్యాలయంలో విద్యా పరిశోధన సేవల్లో పాటు కెరీర్ డెవలప్మెంట్ సెంటర్ ద్వారా విద్యార్థులకు వ్యాపార దృక్పథం, నైపుణ్యాన్ని పెంచే కార్యక్రమాలు నిర్వహించాం. 2024-25 సంవత్సరంలో పండ్లు, కూరగాయల్లో 15 నూతన వంగడాల్ని ప్రకటించబడ్డాయి. 2025-26 సంవత్సరానికి ఈ విశ్వవిద్యాలయానికి 98.21 కోట్లు బడ్జెట్లో ప్రతిపాదిస్తున్నాం. శ్రీ వెంకటేశ్వర పశు వైద్య విశ్వవిద్యాలయం ఈ విశ్వవిద్యాలయం 39 సంవత్సరాల్లో డిజిటల్ విద్య బోధనతో శిక్షణ, పరిశోధన, విస్తరణ సేవలు అందిస్తుంది. యూజీసీ నాక్ B+ గుర్తింపు పొందిన ఏకైక వెటర్నరీ విశ్వవిద్యాలయం మన వెంకటేశ్వర విశ్వవిద్యాలయంగా చెప్పడానికి సంతోషిస్తున్నాను. 2025-26 సంవత్సరంలో ఈ విశ్వవిద్యాలయానికి 154.57 కోట్లను ప్రతిపాదిస్తున్నాము. ఆంధ్రప్రదేశ్ మత్స్య విశ్వవిద్యాలయం కొత్తగా ఏర్పాటైన ఏపీ ఫిషరీస్ యూనివర్సిటీలో మౌలిక వసతులు, ఫ్యాకల్టీ బలోపేతం చేసేందుకు 2025-26 ఆర్థిక సంవత్సరానికి 38 కోట్లు బడ్జెట్లో ప్రతిపాదిస్తున్నాం.